మా కాలేజ్ డ్రామాలో నేను ఒకప్పుడు ముంతాజ్గా వేషం వేశాను. అప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ నేను చాలా బాగా యాక్ట్ చేశానని నన్ను మెచ్చుకున్నారు. అప్పుడు మా విజయ్ లేదు వినండి. మా విజయ్ అంది, ఏమేమి ముంతాజ్ బీబీ నీ మనసులోకి దూరిన ఆ షాజహాన్ ఎవరే అని. షాజహాన్ నా పేరు చెప్పుకుంటాను. ఏమండి, మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మీరు నిజం చెప్పాలి. అయితే ఇంతకాలం అబద్ధం చెప్పానా? ఉండండి, అది కాదండి. మీ హృదయం అంతట్లో నేను ఒక్కదానిగా ఉన్నాను. అవును. అక్కడ ఇంకెవ్వరికి చోట్లేదు కదా? ఉంది. ఎవరికి? మా అమ్మకి. అంటే మీ మనసులో ఇద్దరికి స్థానం. నాన్సెన్స్. అదెలా వీలవుతుంది? ఎందుకు వీలు కాదు? ఎలా వీలవుతుంది అంట. మీ మనసంతా నేనే ఆక్రమిస్తే మీ అమ్మకి ఎలా స్థానం ఉంటుంది? ఎందుకు ఉంటుంది? ఇదిగో చూడండి, ఈ గ్లాస్ నిండుగా పాలున్నాయా? ఏం కనపట్లా? ఈ గ్లాస్ మీ మనసు అనుకోండి, ఈ పాలు నేననుకోండి. దీంట్లో మరొకటి ఏదైనా వేస్తే పాలు పొర్లిపోవా? అలాగే పొర్లిపోయినా పిచ్చిలత పాలల్లో పంచదార వేస్తే పొర్లిపో. అయితే మీ అమ్మ మీకు పంచదార అన్నమాట. అది కాదు కదా నేను చెప్పేది. మీరేది నాకు చెప్పక్కర్లే, నేను వినక్కర్లే. మీరు అమ్మతో వెళ్ళి మాట్లాడండి. నేను చెప్పేది నన్ను నాతో మాట్లాడకండి. నేను చెప్పేది విను. నన్ను వదలండి. మీ అమ్మ దగ్గుతోందండి. మనుషులు దగ్గకపోతే మానవులు దగ్గుతాయటే. అది కాదండి. అయితే మీ అమ్మ ఎప్పుడు ఇలా దగ్గుతూనే ఉంటుందా? బహుశా ఇది క్షయేమో. కాస్త పని ఎక్కువ అలసడు వస్తే ఆటోమేటిక్ గా దగ్గొస్తుంది. కానీ రాద్దంత చేయాలా? రాద్దంతో అలసట కేళ్ళు కేళ్ళని దగ్గుతుంటే ఇది నిజంగా టీబీఏ. శిశు అమ్మా లత, నీకోసమని వాళ్ళ పప్పులు చేశాను. అమ్మా అమ్మా, ఏమిటమ్మా ఈ అన్యాయం? కోరలు వచ్చిన మొదలు కన్న కొడుకునే మర్చిపోతావు. ముందు రాకో. ఆహా అమ్మా, ఏమిటి వాళ్ళ పప్పులు ఇంత ప్రమాణం చేశావు? ఓహో, కొత్త కోడ కదా, అందుకని స్పెషల్. అదేమిటమ్మా, పులుసు ఏదోలా ఉంది. ఈ వంకాయ వెంట కలుపుకోవచ్చు. వద్దండి, నాకేమొద్దు. అదేమిటమ్మా, నీకోసం ఎంతో రుచిగా చేస్తే ఏది వద్దంటే ఎలా? నాకు ఆకలేదు. ఆకలేదు భోజనానికి కూర్చున్నా. రవి, నువ్వు ఊరుకోనాయనా. అమ్మా, ఈ ఉల్లిగారైనా తిను. ఏమిటండి వద్దంటుంటే? వస్తున్నానే బాబు. అమ్మా, వచ్చే శుక్రవారం నేను ఆఫీస్ పని మీద ఢిల్లీ వెళ్తున్నాను. అలాగా, చాలా సంతోషం బాబు. నీతో పాటు లతను కూడా తీసుకువెళ్ళు. లతతో పాటు నువ్వు కూడా రావాలి. నేనా? నేను వచ్చి ఏం చేస్తాను బాబు? ఏం చేస్తావో ఏం చేయవో నాకు అనవసరం. నేను రమ్మంటున్నా, నువ్వు రావాల్సిందే. చాలా ఊరుకోండి అమ్మా, ఎప్పుడు ఇల్లు ఈ ఊరేంటి? అమ్మా అమ్మా వస్తా అని చెప్పమ్మా. అమ్మా సరే, ఓకే, థ్యాంక్ యూ మదర్. అమ్మా లత, ఇది లత నీకోసం ఏదో వంట తయారు చేస్తుంది. లత వంట చేయటమే మైకా? చాలా బాగుంటుంది. మీకు ఏమీ లేదు పాకశాస్త్రపేవేనా? ఏమీ గందరగోళము. మా అమ్మ బాగా వంట చేస్తుందని రోజు డబ్బా కొట్టుకునేవారుగా. అవును, ఇప్పుడు కూడా కొడతాను. ఈ రోజు నా వంట రుచి చూసి చెప్పండి ఏది బాగుందని. ఇంకా నయం, మసాలా కూడా రూపం అనుకున్నాను. సరే, ఇక మంచి శుభవార్త. ఏంటండి? వచ్చే శుక్రవారము మనం ఢిల్లీ వెళ్తున్నాము. అమ్మయ్యా, ఇన్నాళ్లకు మీ భార్యను బయట తీసుకెళ్లాలని సద్బుద్ధి మీకు ఈ రోజు కలిగిందనమాట. అంతేకాదు, నీకు మరొక శుభవార్త. ఏమిటండి అది? మనతో పాటు మా అమ్మను కూడా తీసుకెళ్తున్నాం. అవునులేండి, మీ అమ్మ కొంగు మీరు ఎందుకు వదులుతారు? మనం ఏమైనా కాశీ రామేశ్వరం వెళ్తున్నామా మీ అమ్మ వెంట రావడానికి? అది కాదా పిచ్చి మొహమా, ఎంతసేపు మా అమ్మకి ఇల్లు ఈ ఊరే కదా. ఏదో మనతో పాటు అలా ఢిల్లీ తీసుకెళ్తే చూసినట్టు ఉంటుంది, కాస్త హ్యాపీగా ఉంటుంది. అంటే
మీ అమ్మ ఢిల్లీకి చూడడం చాలా ముఖ్యం అన్నమాట. త్వరగా డ్రెస్ మార్చుకుందండి, ఫోన్ చేద్దరు గాని. మళ్ళీ వచ్చిందే ఒక చిన్న మాట, ఏంటే? దీని రుచి చూసి చెప్పండి. ఎలా ఉందని చెప్పాలి. బాగుందని చెప్పాలి. బాగుందని చెప్పడా? అంటే బాగుందండి, చాలా బాగుంది కదండి. అంటే ఎలా ఉందండి? ఏమండి ఏమండి బట్ట ఏమంట ఏం కావాలి మీకు? అమ్మా ఏమిటమ్మా ఇంకా ఎలాగ పడుకున్నావు అంటే తయారు కాకుండా? ప్రొద్దు నుంచి తలనొప్పిగా ఉంది బాబు, కళ్ళు తిరుగుతున్నాయి. డాక్టర్ని తీసుకురానా? ఏమొద్దు, 2 రోజులు విశ్రాంతి తీసుకుంటే అదే సర్దుకుంటుంది. నువ్వు లతా ఢిల్లీ వెళ్ళండి. నిన్ను ఈ పరిస్థితుల్లో ఒంటరిగా వదిలి వెళ్తాం వద్దమ్మా. వారం రోజులు ఆగి వెళ్తాను, ఏం పర్వాలేదు. వద్దు బాబు, నా మాట విను. మొట్టమొదటిసారిగా ఆఫీస్ పని మీద వెళ్తున్నావు, వాయిదా వేయటం మంచిది కాదు. క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా. అలాగే. ఏమండి నేను రెడీ. అమ్మ ఒంట్లో బాగాలేదట, ఢిల్లీకి రానంటాం. అరే ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడ అంత దూరం తీసుకెళ్తే ఎక్కువ అవుతుందండి. అదే నేను ఆలోచిస్తున్నాను, ఈ పరిస్థితుల్లో అమ్మను ఒంటరిగా వదిలిపెట్టి ఎలా వెళ్తాం అని. అందుకని నువ్వు కూడా ఇంటి దగ్గర ఉండి అమ్మని జాగ్రత్తగా చూసుకో. ఈలోగా నేను ఒక్కనే వెళ్ళి ఆఫీస్ పని పూర్తి చేసుకొస్తాను. అక్క ఏవే సీత, ఇదిగో నువ్వు ఇచ్చిన పుస్తకం చాలా బాగుంది. మరొకటి ఏదన్నా ఉంటే ఇవ్వు. ఇంకే కొత్త పుస్తకాలు నా దగ్గర లేవు. కావాలంటే రామాయణ మహాభారతం ఉన్నాయి, తీసుకెళ్లి చదువు. ఇంటికి ఒంటికి మంచిది. అవే వద్దులే, వస్తానక్క. ఆగు, ఏమిటి ఉత్తరం? అయ్యో అది అందులో పెట్టిస్తానా? ఇచ్చేయక్క. ఎందుకా కంగారు? లవ్ లెటరా? అవును. ఎవరితో చెప్పకక్క. నేను ఎవరితో చెప్పను గాని నువ్వు నాతో మాత్రం చెప్పు. ఎవరి అతను? నా క్లాస్మేట్. ఆయనంటే నాకెంతో ప్రేమ. అంతేనా? పాటలు పాడతాడా? చాలా బాగా పాడతాడు, చాలా అందంగా కూడా ఉంటాడక్క. పెళ్లి చేసుకుంటా? పాటలు పాడతాడు, అందంగా ఉంటాడు, పెళ్ళాడతావు. అంతవరకు బాగానే ఉంది. అప్పటిదాకా తీయగానే ఉంటాయి కలలు. ఆ తర్వాత ఊగులో పడతావు. అత్తవారింట్లో అస్తమానం జబ్బులతో దగ్గులతో నీ ప్రాణాలు కొరికేసి ఒక అత్త తయారవుతుంది. అది ముందు ఊహించలేవు. స్వర్గం అనుకునే ప్రేమ ఆ అత్తగారింట్లో నరకంగా మారిపోతుంది. సర్లే నువ్వు వెళ్ళరా. అమ్మాలాక సుమంగళితాల్లో పువ్వులు లేకుండా ఉండకూడదు. ఇవి పెట్టుకోమ్మా. అక్కర్లే, అదొకటే తక్కువైంది నా ముఖానికి. ఇప్పుడు నీకు ఇక్కడ ఏం తక్కువైందమ్మా? అది నా నోటితోనే చెప్పించాలా? ఈ పాడు దగ్గుతో నా ప్రాణాలన్నీ ఎగరగొట్టేస్తున్నారు. అలా సరదాగా ఏదైనా ఊరు వెళ్దాం అనుకుంటే జబ్బంటూ మంచం ఎక్కి కూర్చొని మూలుగుతారు. నీకోసం నా సంతోషాలు ఆనందాలన్నీ పాడు చేసుకొని కుక్కిన పేరెళ్ళే పడుంటున్నాను. భగవంతుడా, ఇన్నాళ్ళు ఈ పాడు దగ్గు నన్ను ఒక్కదాన్నే బాధిస్తుందని అనుకున్నాను. కానీ నాకు తెలియకుండానే ఇతరుల ఆనందాన్ని కూడా నాశనం చేస్తుందని అనుకోలేదు. అమ్మా లత, అబ్బాయి రాగానే నన్ను ఎక్కడైనా ఒక హాస్పిటల్లో చేర్పించమని చెప్తానమ్మా. ఈ మాత్రం భాగ్యానికి ఆయనే రావాలా? నేనే చేర్పిస్తాను పదండి. అది కాదమ్మా, అబ్బాయితో ఒక మాట చెప్పి. ఆయనకేం తెలీదు. తెలిస్తే ఇన్నాళ్ళు మీరు దగ్గుతో ఆయన ఎదురుగా తిరుగుతున్నారుగా. ఒక్కనాడైనా మిమ్మల్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్లారా? నేను చెప్పేది వినండి. జనరల్ హాస్పిటల్లో నా ఫ్రెండ్ డాక్టర్ గా ఉంది, నేను అక్కడ చేర్పిస్తాను పదండి. అమ్మా లత, నేను హాస్పిటల్లో ఉంటే నువ్వు ఒక్కదానివి ఇక్కడ ఎలా ఉండగలమ్మా? నేనే చిన్నపిల్లని కాను, నా బాగోగులని నేను చూసుకుంటాను. రండి. సరేమ్మా. హలో లత, ఏమిటి బొత్తిగా నల్లపసుపు అయిపోయావు? ఏమిటి విశేషం? తిన్నగా హాస్పిటల్కే ఊడిపడ్డావు. స్వీట్స్ లాంటి పార్టీ ఏదన్నా ఇస్తావా? అదేం లేదే, ఈవిడ్ని అడ్మిట్ చేద్దామని వచ్చాను. అదేమిటి, పని మనిషిని అడ్మిట్ చేయడానికి నువ్వు స్వయంగా రావాలా? అదేం కాదే, మా ఆయన ఏమో ఢిల్లీ వెళ్ళారు, అందువల్ల నేనే తీసుకురావాల్సి వచ్చింది. విజయ్, ఆవిడకి టీబీ. నువ్వేనా? అది నేను చూస్తానుగా. ఆవిడని లోపలికి తీసుకోండి, నేను తర్వాత వచ్చి చూస్తాను. సీత, సీత. ఏం బావయ్యా? ఇల్లు తాళం వేసింది. అమ్మ లత ఎక్కడికి వెళ్ళారు? ఎవరింట్లోనో బర్త్డే పార్టీ అట. లతక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇవాళ మీరు వస్తారు, వస్తే తాళాలు మీకు ఇమ్మని చెప్పిందండి. అయితే ఇంకే అమ్మను కూడా తీసుకెళ్ళింది అనమాట? లేదండి, అమ్మకు దగ్గెక్కువైతే మొన్ననే జనరల్ హాస్పిటల్లో చేర్పించింది. జనరల్ హాస్పిటల్లోనా? పాలు పళ్ళు కూడా తీసుకొచ్చాను. ఆకలేసినప్పుడల్లా తీసుకుంటూ ఉండండి. ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి, రేపు వచ్చినప్పుడు తప్పకుండా తీసుకొస్తాను. ఇంకేం వద్దమ్మా, నువ్వు చూపిస్తున్న ఈ ఆదరణే నాకు చాలు. నేను తొందరగానే కోలుకుంటాను. టైం అయింది, ఇంకా వెళ్ళిరామ్మా. వెళ్ళొస్తాను.
ఏమ్మా ఆ అమ్మాయి మీ కూతురా? కాదమ్మా, కోడలు. నాకు కూతురు లేని లోటు తీర్చిందమ్మా. ఏమ్మా గుండె నొప్పిగా ఉందా? డాక్టర్ని పిలవమంటారా? వద్దమ్మా, ఆడదై పుట్టినందుకు ఆ జన్మాంతం ఈ బాధ ఉంటూనే ఉంటుంది. ప్రేమానురాగాలు లోపించడం వల్ల వచ్చిన జబ్బిది. మనసులో ఉన్న బాధను ఏ డాక్టర్ నయం చేయగలడమ్మా? రవి, ఎప్పుడొచ్చావు బాబు? ప్రయాణం సుఖంగా జరిగిందా? జరిగిందిలే కానీ అసలు నీకేమైందమ్మా? అబ్బే, ఏం లేదు బాబు, మామూలుగా ఎప్పుడు వచ్చేదండి. ఎప్పుడు వచ్చే దక్కెనాలు అతెక్కడ చెప్పించింది? నా బాధ చూడలేక నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఎన్నాళ్ళని ఇలా అవస్థపడ్డాం బాబు, నువ్వా ఏమి పట్టించుకోవు. అందుకని తనే జాలిపడి నన్ను ఇక్కడ చేర్పించింది. జాలిపడి అనాథగాని నీ హాస్పిటల్లో వదిలేసి వెళ్ళి ఎందుకమ్మా ఇంకా దాన్ని వెనకేసుకొస్తావు? దాని సంగతి నీకేం తెలుసు? నివురు గప్పిన నిప్పు, తేనె పూసిన కత్తి, రాక్షసి. ఎందుకు బాబు కోడల్ని తిట్టిపోస్తావు? అందని అందల వెక్కాం, అయినింటి సంబంధం చేసుకున్నాం. తల ఉంచుకుని పోవలసింది మనమే బాబు. కాటి కాళ్ళు చాచు కూర్చున్న దాన్ని నేను ఇక్కడుంటే ఇంట్లో ఉంటే. చూడు బాబు, కోడలికి నువ్వంటే ఎంతో ఇష్టం. ఆ పిల్లకి ఏ కష్టం కలగకుండా చూసుకో. వెళ్ళి బాబు. ఇక్కడ దిక్కుమాలిన దానిలో వదిలిపెట్టి దానికి ఏ కష్టం కలగకుండా చూసుకోవాలి. వీల్లేదమ్మా, అది నిన్నగాక మొన్న వచ్చింది. నువ్వు నన్ను నవమాసాలు మోసి కనీ పెంచి ఎంతవాణి చేశావు. నాకు నువ్వు ముఖ్యమా, అది ముఖ్యమా? చెదలు తినేసిన ఎండి మోడు నేను. ఇది పందిరికి పనికిరాదు, పాడికి ఉపయోగపడదు. నా గురించి నీ పండెంటి కాపురం పాడు చేసుకుంటావా? అమ్మా, ఆసరాతో పైకి పాకే పాదుకి ఆ పందిరి పచ్చిదో పుచ్చిపోయిందో తెలియదు కదమ్మా. నాకు నువ్వే ఆధారం. నీ నీడే నాకు కావాలి. రామ్మా. నా మాట విని బాబు. నీ మాట వినాల్సింది నేను కదమ్మా, ఆ పొగరమూత నీ కోడలు. రామ్మా. అగో, అడుగు ముందుకు వే. ఆమె కాళ్ళమే పడి క్షమాపణ వేడుకో. నేనెందుకు క్షమాపణ వేడుకోవాలి? నువ్వు ఇంట్లో కాపురం చేయాలంటే ముందు నేను చెప్పిన పని చేయి. మిస్టర్ రవి, ఏమిటిది? పని మనిషి కాళ్ళ మీద పడి మన్నించమని వేడుకోవాలా? You shut up! అయితే ఆవిడ పని మనిషిని కూడా చెప్పిందనమాట. నేనేం చెప్పలేదు. చూసే వాళ్ళ కళ్ళకి మీ అమ్మ పని మనిషిలా కనిపిస్తే నేనేం చేయను? అందుకే ఆవిడ పని మనిషి కాదు, మీ అత్తగారిని 10 మందికి తెలిసేట్టు ముందు మా అమ్మ కాలమే పడు. రవి, ఏమిటి బాబు ఇది? 10 మందిలో కోడలు అవమానిస్తావా? అది నీ కోడలా అమ్మా? దానికి కనీసం మనిషికి ఉండవలసిన మానవత్వం ఉందా? డబ్బుందనే అహంకారంతో నేను పని మనిషి అని చెప్పి ఆసుపత్రిలో అనాథగా వదిలేసి వస్తుందా? దాన్ని ఏం చేసినా పాపలే. ఏ ఇంకా గుడ్లు మిటిరించి చూస్తున్నావు? వెళ్ళి కలవబడావు. వాటి మ్యాన్ యువర్. కొంచెమైనా మేనర్స్, సంస్కారం లేకుండా. ఆహా, మేనర్స్ సంస్కారం నేర్పించడానికి మహా నారీమణులు బయలుదేరారు కానీ ఇది మా ఇంటి విషయం. మీరు ఎవరో జోక్యం కల్పించుకోవడానికి వీల్లేదు. వెళ్తా వెళ్ళతా. విజయ్, విజయ్, యు బ్రూట్. యు షట్ అప్. మీకెంత ధైర్యం నా ఫ్రెండ్స్ అవమానించుకోమంటారా? ఇప్పుడు మర్యాదగా మా అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకోకపోతే నీకోటే గడిపడుతుంది. ఏమిటి? మీ అమ్మ కాళ్ళ మీద నేను పడాలా? అలా నేను చేయడానికి నేనే లేని కుటుంబం నుంచి రాలేదు. మీలాగా నేను గతి లేని దాన్ని కాదు. బాబు, రవి, 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 ఏమన్నా మర్చిపోయిందా? అది ఇంటి మహాలక్ష్మిరా. మహాలక్ష్మి కాదమ్మా, మహంకాళి. నన్ను కొట్టావు కదూ, ఇక ఒక్క క్షణం కూడా ఈ కొంపలు నేను ఉండను. నీ దిక్కులు చోటిపో. వెళ్తాను, మా ఇంటికే వెళ్తాను. అమ్మ లత, 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 నువ్వు ఇంట్లోంచి వెళ్ళొద్దమ్మా. దీనికంతా కారణం నువ్వే. ఈ ఇంట్లో నువ్వు ఉన్నంత కాలం నేను చచ్చినా ఈ గడప దొక్కను. నువ్వు మా అమ్మ కాళ్ళ మీద పడినంత కాలం చచ్చినా నేను నీ గడప దొక్కనివ్వను. ఇదిగో, నువ్వే వచ్చి బ్రతిమాలని తీసుకొచ్చే వరకు నా కంఠంలో ప్రాణం ఉండగా నీ గుమ్మలోనే కాలు పెట్టను. చూద్దాం. బాబు.